హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం జనవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 3 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా థర్డ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. దల్జీత్ సింగ్ చౌదరి అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ శాస్త్ర సీమబల్. మనకి శాస్త్ర సీమబల్ ఎస్ఎస్బి ఏదైతే ఉందో దీనికి నూతన డైరెక్టర్ జనరల్ గా దల్జీత్ సింగ్ చౌదరి అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ పెప్సికో ఇండియా అపాయింటెడ్ ద జాగృత్ కొటేచా యాజ్ ద న్యూ సీఈఓ. పెప్సికో ఇండియా వచ్చేసరికి జాగృత్ కొటేచాను కొత్త సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించడం అయితే జరిగింది. నెక్స్ట్ హృతిక్ రోషన్ ఆన్ బోర్డ్స్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా హృతిక్ రోషన్ బాలీవుడ్ యాక్టర్ అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ వినీత్ మెకార్తీ అపాయింటెడ్ యాజ్ ద కమాండెంట్ ఇన్ ఇండియన్ నావల్ అకాడమీ. ఇండియన్ నావల్ అకాడమీలో కమాండెంట్ గా వినీత్ మొకర్తీ అయితే రీసెంట్ గా నియమితులయ్యారు. నెక్స్ట్ జనవరి థర్డ్ వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్ ముఖ్యమైన అవార్డులు అయితే చూద్దాం. స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ విన్స్ ద బెస్ట్ కార్గో సర్వీస్ అవార్డ్ అట్ వింగ్స్ ఇండియా అవార్డ్స్. ఓకే, వింగ్స్ ఇండియా అవార్డ్స్ లో స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ బెస్ట్ కార్గో సర్వీస్ అవార్డ్ అయితే గెలుచుకోవడం జరిగింది. బెంగళూరు ఢిల్లీ ఎయిర్పోర్ట్ గెట్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డ్ అట్ ద వింగ్స్ ఇండియా. మనకి బెంగళూరు ఢిల్లీ విమానాశ్రయాలు వింగ్స్ ఇండియాలో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డుని అయితే గెలుపొందడం జరిగింది. ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ రంజన్ గొగోయ్ టు హానర్ విత్ ద అస్సాం వైభవ్ అవార్డ్. మనకి మాజీ సీజే అయిన రంజన్ గొగోయ్ గారు అస్సాం వైభవ్ అవార్డుతో అయితే సత్కరించబడడం జరిగింది. మనకి శ్రీరామ జన్మభూమికి సంబంధించి బాబ్రీ మసీద్ కేసు ఏదైతే ఉందో దాంట్లో మనకి తీర్పిచ్చిన వాళ్ళ హెడ్ గా కూడా కమిటీకి కూడా రంజన్ గొగోయ్ గారు అయితే ఉండడం జరిగింది. జియానీ ఇన్ఫాంటినో హానర్ విత్ ద స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డ్ ఇన్ దుబాయ్. దుబాయ్ లో స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డుతో జియానీ ఇన్ఫాంటినో అయితే సత్కరించబడ్డారు. రెక్ లిమిటెడ్ కంపెనీ విన్స్ ద ఐసిఏఏ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23. ఆర్థిక సంవత్సరం 2022-23 సంవత్సరానికి సంబంధించి రిపోర్టింగ్ లో ఎక్సలెన్స్ కోసం ఐసిఏఏ అవార్డుని అయితే రెక్ లిమిటెడ్ కంపెనీ అయితే గెలుచుకోవడం జరిగింది. యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ మ్యాడిసన్ మార్స్ బికమ్ ద ఫస్ట్ యాక్టివ్ డ్యూటీ విన్నర్ ఆఫ్ మిస్ అమెరికా 2024. యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా ఉన్న మ్యాడిసన్ మార్స్ వచ్చేసరికి మిస్ అమెరికా 2024 అయితే ఎన్నికైన మొట్టమొదటి యాక్టివ్ డ్యూటీ విజేతగా అయితే నిలవడం అయితే జరిగింది. దీపా భండారే మేడ్ హిస్టరీ బై విన్నింగ్ ద డిస్టింగ్విష్డ్ బెస్ట్ ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ అవార్డ్, బికమింగ్ ద సోల్ ఉమెన్ ఇన్ మహారాష్ట్ర షుగర్ ఇండస్ట్రీ టు అచీవ్ ద హానర్ ఆన్ ఇట్స్ లాంగ్ హిస్టరీ. దీపా భండారే మనకి విశిష్ట ఉత్తమ పర్యావరణ అధికారి అవార్డును అయితే గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించారు. మహారాష్ట్ర చక్కెర పరిశ్రమ తన సుదీర్ఘ చరిత్రలో ఈ గౌరవాన్ని సాధించిన ఏకైక మహిళగా అయితే దీపా భండారే గారు అయితే నిలవడం జరిగింది. జనవరి థర్డ్ వీక్ లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే చూద్దాం. స్పానిష్ సూపర్ కప్ విన్నర్ రియల్ మాడ్రిడ్ అండ్ రన్నర్ వచ్చేసరికి బార్సిలోనా. స్పానిష్ సూపర్ కప్ విజేత మనకి ఫుట్బాల్ కి సంబంధించి రియల్ మాడ్రిడ్ టీం గెలుచుకుంది. రన్నర్ గా బార్సిలోనా టీం అయితే ఉంది. రోహిత్ శర్మ బికమ్ ద ఫస్ట్ మెన్స్ ప్లేయర్ టు ప్లే ద 150 T20s. ఓకే, 150 T20 ఆడిన తొలి పురుష ఆటగాడిగా రోహిత్ శర్మ అయితే నిలిచాడు. అత్యధిక T20 ఆడిన ప్లేయర్ మనకి ఎవరు అంటే ప్రస్తుతం మనకి T20 ఎక్కువ ఆడిన ప్లేయర్ గా రోహిత్ శర్మ అయితే నిలవడం జరిగింది. షాన్ మార్ష్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ క్రికెట్. ఆస్ట్రేలియాకి చెందిన షాన్ మార్ష్ ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. మధ్యప్రదేశ్ ఎమర్జెడ్ యాజ్ ద ఓవరాల్ ఛాంపియన్ అట్ ద ఇనాగ్రల్ డయూ బీచ్ గేమ్స్ 2024. ప్రారంభ డయూ బీచ్ గేమ్స్ 2024లో జరిగిన ఈ గేమ్స్ లో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఓవరాల్ ఛాంపియన్ గా అయితే నిలిచింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ డిసెంబర్. మనకి ఎవ్రీ మంత్ ఐసీసీ అవార్డ్స్ ఇస్తారు కదా, డిసెంబర్ అవార్డ్ జనవరిలో అనౌన్స్ చేస్తారు. దీంట్లో మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా పంత్ కమిన్స్ ఆస్ట్రేలియా, ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా దీప్తి శర్మ ఇండియా అయితే నిలవడం జరిగింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ డిసెంబర్ 2023కి సంబంధించి ఆస్ట్రేలియా ప్లేయర్ అయిన పంత్ కమిన్స్ మెన్స్ ప్లేయర్ గా, మనకి పురుషుల ప్లేయర్ గా, ఉమెన్ ప్లేయర్ గా దీప్తి శర్మ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ మనకి జనవరి థర్డ్ వీక్ లో బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం. గాంధీ ఏ లైఫ్ ఇన్ ద 3 campaigns. బుక్ ఆథర్ ఎంజే అక్బర్ అలాంగ్ విత్ ద కే నట్వర్ సింగ్. గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 campaigns పుస్తక రచయిత ఎంజే అక్బర్ అలాంగ్ విత్ ద కే నట్వర్ సింగ్ ఇద్దరు కలిపి అయితే పుస్తకాన్ని రచించారు. అండ్ అన్కామన్ లవ్ ద ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా నారాయణమూర్తి ఆథర్ బై ద చిత్రా బెనర్జీ దివకారిణి. ఓకే, ఎన్ అన్కామన్ లవ్ ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా నారాయణమూర్తి పుస్తక రచయిత చిత్రా బెనర్జీ దివకారిణి. అలాగే ఫెర్టిలైజింగ్ ద ఫ్యూచర్ బుక్ ఆథర్ మన్సుఖ్ మాండవియా. ఫెర్టిలైజింగ్ ది ఫ్యూచర్ పుస్తక రచయిత మనకి మన్సుఖ్ మాండవియా.
అలాగే అస్సాం బ్రేవ్ హార్ట్ లచిత్ బర్ఫుఖాన్ బుక్ ఆథర్ అరూప్ కుమార్ దత్తా. అస్సాం బ్రేవ్ హార్ట్ లచిత్ బర్ఫుఖాన్ పుస్తక రచయిత అరూప్ కుమార్ దత్తా. నెక్స్ట్ జనవరి థర్డ్ వీక్ లో ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. TCS ranked the second most valuable IT brand in global list after the Accenture. TCS Accenture తర్వాత గ్లోబల్ లిస్ట్ లో రెండవ అత్యంత విలువైన ఐటీ బ్రాండ్ కి అయితే నిలవడం జరిగింది. గ్లోబల్ ఫైర్ పవర్ మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్స్ ఫర్ 2024 టాప్ 4 కంట్రీస్ వచ్చేసరికి యుఎస్, రష్యా, చైనా మరియు ఇండియా. ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 4th ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు. గ్లోబల్ ఫైర్ పవర్ యొక్క మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్స్ 2024 ప్రకారం భారతదేశం యొక్క స్థానం ఏది అంటే మనకి 4వ స్థానం. మొదటి 3 స్థానాలు ఎవరుంటే యుఎస్, రష్యా, చైనా. 4th ప్లేస్ లో మనకి భారత్ అయితే ఉండడం జరిగింది. ద నీతి ఆయోగ్ రిపోర్ట్ రివీల్స్ ద సబ్స్టాన్షియల్ 24.82 crore Indians escaping the multi-dimensional poverty from 2013-14 to 22-23. Uttar Pradesh leads the states in poverty reduction. 13-14 2022-23 వరకు 24.82 కోట్ల మంది భారతీయులు బహుమితీయ పేదరికం నుండి తప్పించుకున్నారని నీతి ఆయోగ్ నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. పేదరికం తగ్గింపులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగింది. The startup ecosystem in India witnessed a significant boost as the Gujarat, Kerala, Karnataka and Tamil Nadu emerged as the best performing states in the startup ranking for 2022. 2022కి సంబంధించి స్టార్టప్ ర్యాంకింగ్ లో గుజరాత్, కేరళ, కర్ణాటక మరియు తమిళనాడు అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలుగా అవతరించడంలో భారతదేశం స్టార్టప్ ఎకోసిస్టమ్ గణనీయంగా అయితే వృద్ధి చెందడం అయితే జరిగింది. నెక్స్ట్ జనవరి థర్డ్ వీక్ లో ఉన్న చనిపోయిన వాళ్ళ ప్రముఖుల వివరాలు చూద్దాం. Renowned Urdu poet Munawar Rana passed away at the age of 71. ప్రఖ్యాత ఉర్దూ కవి మునావర్ రాణా 71 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. క్లాసికల్ సింగర్ ప్రభా అత్రే passed away at the age of 91. క్లాసికల్ సింగర్ అయిన ప్రభా అత్రే గారు 91 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. నెక్స్ట్ జనవరి థర్డ్ వీక్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్ ఇంపార్టెంట్ చూద్దాం. ICICI Bank Canada introduced the Money to India Canada app, facilitating 24/7 money transfers from any Canadian bank to India without the need of ICICI Bank కెనడా అకౌంట్. ఐసిఐసిఐ బ్యాంక్ కెనడా మనకి మనీ టు ఇండియా కెనడా అనే యాప్ని అయితే ప్రారంభించింది. ఈ యాప్ని యూజ్ చేసి ఐసిఐసిఐ బ్యాంక్ కెనడా ఖాతా అవసరం లేకుండానే ఏదన్నా కెనడియన్ బ్యాంక్ నుండి మనకి భారతదేశానికి 24/7 మనకి డబ్బు బదిలీని అయితే ఈజీగా చేసే ఫెసిలిటీని అయితే ఈ మనీ టు ఇండియా కెనడా యాప్ అయితే యూజ్ మనకి కానుంది. HDFC Bank aims for Singapore expansion with the banking license application. ఓకే, HDFC బ్యాంక్ మనకి సింగపూర్ లో కూడా తన బ్రాంచెస్ ని విస్తరించడానికి లక్ష్యంగా పెట్టుకుని బ్యాంకింగ్ లైసెన్స్ అప్లికేషన్ అయితే పెట్టడం జరిగింది. EPFO ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రిమూవ్స్ ద ఆధార్ యాజ్ వ్యాలిడ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. ఓకే, మనకి వ్యాలిడ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గా ఆధార్ కార్డ్ అనే దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. EPFO అంటే వ్యాలిడ్ డేట్ ఆఫ్ బర్త్ గా ఈ ఐడి ప్రూఫ్ అయితే ఆధార్ కార్డ్ అయితే మనకి ఇక నుండి EPFO కన్సిడర్ చేయదు. వేరే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే మనకి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. Life Insurance Corporation of India surprises the State Bank of India in market capitalization to become the India most valued public sector undertaking. మనకి LIC మార్కెట్ క్యాపిటలైజేషన్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అధిగమించి భారతదేశంలో అత్యంత విలువైన పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీగా అయితే నిలవడం జరిగింది. ఇప్పటిదాకా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటే దాన్ని అధిగమించి LIC అయితే ముందుకు రావడం జరిగింది. IREDA ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇంక్పాక్ట్ టు కో-ఫైనాన్స్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. IREDA ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇద్దరు కూడా కో-ఫైనాన్స్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం కో-ఫైనాన్స్ చేయడం కోసం ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ జనవరి థర్డ్ వీక్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. ఇండియా థాయిలాండ్ ఆర్గనైజ్డ్ ఫస్ట్ బయాలటరల్ ఎక్సైజ్ ఎక్స్ ఆయుతాయ. ఓకే, ఎక్స్ ఆయుతాయ అనే ఎక్సైజ్ ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్ అంటే కనుక భారత్ మరియు థాయిలాండ్ మధ్యలో జరిగే ఎక్సైజ్. యూనియన్ మినిస్టర్ అజయ్ భట్ ఫ్లాగ్స్ ఆఫ్ అస్త్రా మిజైల్ ఫర్ IAF డెలివరీ. IAF డెలివరీ కోసం కేంద్ర మంత్రి అజయ్ భట్ అస్త్రా క్షిపణులను అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ జనవరి థర్డ్ వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. ఆక్స్ఫర్డ్ సైంటిస్ట్ ఇనిషియేటెడ్ ద ఫస్ట్ హ్యూమన్ ట్రయల్స్ ఫర్ డెడ్లీ నిపా వైరస్ వ్యాక్సిన్. ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు ప్రాణాంతక నిపా వైరస్ వ్యాక్సిన్ కోసం మానవుల్లో మొట్టమొదటి పరీక్షను అయితే ప్రారంభించారు. పిక్సెల్ ఇనాగ్రేటెడ్ ద మెగాపిక్సెల్. మెగాపిక్సెల్ అనేది మనకి స్టేట్ ఆఫ్ ఆర్ట్ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ బెంగళూరు. ఓకే, పిక్సెల్ మెగాపిక్సెల్ అయితే ప్రారంభించింది. బెంగళూరులో అత్యాధునిక ఉపగ్రహ తయారీ సౌకర్యాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. IIT మద్రాస్ అండ్ ఆల్టేర్ హ్యావ్ ఫోర్జ్డ్ ఏ డైనమిక్ పార్ట్నర్షిప్ టు ఇనాగ్రేట్ ద ఈ-మొబిలిటీ సిమ్యులేషన్ ల్యాబ్.
ఐఐటి మద్రాస్ ఆల్టైర్ ఇద్దరు కూడా ఈ మొబిలిటీ సిమ్యులేషన్ ల్యాబ్ ను ప్రారంభించేందుకు డైనమిక్ భాగస్వామ్యాన్ని అయితే ఏర్పరచుకోవడం జరిగింది. జపాన్ బికమ్ ద 5th కంట్రీ టు ల్యాండ్ ఆన్ ద మూన్ సాఫ్ట్ ల్యాండింగ్ విత్ ద ఎస్ఎల్ స్లిమ్ మిషన్. ఓకే, మనకి ఎస్ఎల్ఐఎం స్లిమ్ మిషన్ తో జపాన్ చంద్రుని పైన దిగిన 5వ దేశంగా అవతరించింది. అంటే దిగడం అంటే సాఫ్ట్ ల్యాండింగ్ అయితే చేయడం జరిగింది జపాన్ అనేది. ఓకే, ఈ విధంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాలు చూసుకున్నట్లయితే మనకి జపాన్ 5వ దేశంగా అయితే నిలవడం జరిగింది. జపాన్ కన్నా ముందు మనకి ఇండియా, రష్యా, యుఎస్ఏ, చైనా మరియు జపాన్. ఓకే, భారత్, రష్యా, యుఎస్, చైనా, జపాన్ అనేవి మనకి ఈ అంతకు ముందు మనకైతే సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన కంట్రీస్ కి అయితే నిలవడం జరిగింది. ఓకే, ఇండియా ఫస్ట్, సెకండ్ రష్యా, థర్డ్ యుఎస్ఏ, ఫోర్త్ చైనా, ఇప్పుడు 5th కంట్రీగా అయితే జపాన్ సాఫ్ట్ ల్యాండింగ్ మూడు పైన చేసిన కంట్రీస్ గా అయితే జపాన్ నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ జనవరి 3rd వీక్ లోని ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. స్విట్జర్లాండ్ టు హోస్ట్ ద ఉక్రెయిన్ పీస్ సమిట్స్ ఆన్ జెలెన్స్కీ రిక్వెస్ట్. జెలెన్స్కీ అభ్యర్థనపైన ఉక్రెయిన్ శాంతి శిఖరాగ్ర సమావేశాన్ని స్విట్జర్లాండ్ లో అయితే నిర్వహించడం జరిగింది. UNDP and EU allocate the $420,000 plus reforestation, food security, climate change to Papua New Guinea. UNDP అలాగే EU అటవీ నిర్మూలన, ఆహార భద్రతకు సంబంధించి వాతావరణ మార్పుల కోసం పపువా న్యూగినియాకు $4,20,000 అయితే కేటాయించడం అయితే జరిగింది. UNDP Egypt officially inaugurated the solar power stations at the 5 renowned Egyptian World Heritage Sites and Museums. ఈజిప్ట్లోను UNDP 5 ప్రసిద్ధ ఈజిప్షియన్ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు మరియు మ్యూజియంలు ఏవైతే ఉన్నాయో ఈజిప్ట్లో అక్కడ సౌర విద్యుత్ కేంద్రాలను అయితే అధికారికంగా ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ జనవరి 3rd వీక్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ will inaugurated the new campus of the National Academy of Customs, Indirect Taxes and Narcotics at పాలసముద్రం in ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ పరోక్ష పన్నులు నార్కోటిక్స్ కొత్త క్యాంపస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ప్రారంభించనున్నారు. శ్రీమతి ద్రౌపది ముర్ము ఇనాగ్రేటెడ్ ద 5th ఎడిషన్ ఆఫ్ ద మేఘాలయ గేమ్స్ ఇన్ తురా, మేఘాలయ. మనకి ద్రౌపది ముర్ము గారు మేఘాలయలోని తురాలో మేఘాలయ గేమ్ లో 5వ ఎడిషన్ అయితే మనకి ప్రారంభించడం అయితే జరిగింది. PM unveiled the 3 crucial infrastructure projects in Kochi, Kerala, making the substantial step in revitalizing the India ports, shipping and waterways with the combined value exceeding the 4,000 crore rupees. ప్రధానమంత్రి కేరళలోని కొచ్చిలో 3 కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అయితే ఆవిష్కరించారు. భారతదేశంలో నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాలను పునర్జీవ చేయడంలో గణనీయమైన దశను 4,000 కోట్లకు మించి అయితే ఈ ప్రాజెక్టులను అయితే నరేంద్ర మోడీ గారు కేరళలోని కొచ్చిలో అయితే ప్రారంభించడం జరిగింది. యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ జ్యోతిరాదిత్య సింహా inaugurated the Wings India 2024 Asia largest aviation export at బేగంపేట ఎయిర్పోర్ట్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆసియాలోని అతిపెద్ద ఏవియేషన్ ఎక్స్పో వింగ్స్ ఇండియా 2024 అయితే ప్రారంభించారు. NHAI వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ ఇనిషియేటివ్ టు స్ట్రీమ్లైన్ ద టోల్ కలెక్షన్. టోల్ వసూళ్లను క్రమబద్ధీకరించడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మనకి ఒక వాహనం ఒక ఫాస్టాగ్ చొరవనైతే ప్రారంభించడం జరిగింది. వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ అనేది ఇది ఏంటి అంటే ఇన్ సిగ్నిఫికెంట్ మూవ్ టు ఎన్హాన్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ETC సిస్టమ్ and streamline traffic at the toll plazas. The National Highway Authority of India has introduced the One Vehicle One Fastag initiative. This strategic measure aims to curb the prevalent practice of using a single fastag for multiple vehicles or linking multiple fastags at a specific vehicle. ఒక వెహికల్ కి మల్టిపుల్ ఫాస్టాగ్ అయినా మీరు లింక్ చేసుకోవచ్చు, లేదా ఒక ఫాస్టాగ్ ని మల్టిపుల్ వెహికల్స్ అయినా సరే మీరు లింక్ చేసుకునే అవకాశం అయితే ఈ వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ ద్వారా అయితే మీకు కల్పించబడుతుంది. Government of India under the new education policy has decided to include the Farsi Persian as one of the 9 classical languages of India. భారత ప్రభుత్వం కొత్త విద్యా విధానం ప్రకారం భారతదేశంలోని 9 సాంప్రదాయ భాషల్లో ఒకటిగా పర్షియన్ భాషను చేర్చాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. Ministry of Electronics and Information Technology Secretary launched the India first Graphene Center and IoT COE in Kerala. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కేరళలో భారతదేశపు మొట్టమొదటి గ్రాఫైన్ సెంటర్ మరియు IoT COE అయితే ప్రారంభించడం జరిగింది. PM Modi made history in Solapur, Maharashtra with the 8 Amrut projects and 90,000 houses under the PM
PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 10,000 బెనిఫిషరీస్ రిసీవ్డ్ ద PM స్వానిధి బెనిఫిట్స్. మహారాష్ట్రలో షోలాపూర్లో 8 అమృత్ ప్రాజెక్టులు అలాగే PMAY అర్బన్ కింద 90,000 ఇళ్లతో ప్రధానమంత్రి సృష్టించారు. 10,000 మంది లబ్ధిదారులు PM స్వానిధి కింద అయితే ప్రయోజనాలు అయితే పొందారు. PM launched the Khelo India Youth Games 2023 in Chennai, తమిళనాడు. ఓకే, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 మనకి తమిళనాడులోని చెన్నైలో అయితే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. నెక్స్ట్ జనవరి థర్డ్ వీక్ లోని ముఖ్యమైన సమిట్స్ అయితే చూద్దాం. ఇండియా ఇంట్రడ్యూస్డ్ ద గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ ఎలియన్స్ ఎట్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భారతదేశం గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అలయన్స్ అయితే పరిచయం చేయడం జరిగింది. నెక్స్ట్ జనవరి థర్డ్ వీక్ లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారిగా ఉన్న వార్తలు చూద్దాం. గోలే మేళా ఫెస్టివల్ స్టార్టెడ్ ఎట్ ద జగన్నాథ టెంపుల్ ఉదంపూర్. ఉదంపూర్లోని జగన్నాథ ఆలయంలో గోలే మేళా ఉత్సవం అయితే ప్రారంభమైంది. ఈ గోలే మేళా ఉత్సవం అనేది ఎక్కడ జరుపుకుంటారంటే కనుక ఉదంపూర్ జగన్నాథ ఆలయం. హిమాచల్ ప్రదేశ్ లాంచ్డ్ ద మై స్కూల్ మై ప్రైడ్ ఫర్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్. విద్యా పరివర్తన కోసం మై స్కూల్ మై ప్రైడ్ అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే హిమాచల్ ప్రదేశ్. మమతా బెనర్జీ ఓపెన్స్ ద 47th కోల్కతా బుక్ ఫేర్ ఫీచరింగ్ ద UK యాజ్ ద థీమ్ కంట్రీ. మనకి మమతా బెనర్జీ గారు 47వ కోల్కతా బుక్ ఫేర్ అయితే ప్రారంభించారు. ఈ కోల్కతా బుక్ ఫేర్ లో థీమ్ కంట్రీగా ఏ దేశం ఉంది అంటే యునైటెడ్ కింగ్డమ్ అయితే థీమ్ కంట్రీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విల్ అన్వీల్ ద వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ ఇన్ విజయవాడ. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో 206 అడుగుల పొడవైన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఉందంటే మనకి విజయవాడలో ఉంది. పొడవు ఎంత అంటే 206 ఫీట్ 206 అడుగుల పొడవు అయితే ఉంది. ఓకే, అలాగే మనకి తెలంగాణలో కూడా మనకి అంతకుముందు అంబేద్కర్ విగ్రహాన్ని అయితే ప్రారంభించారు కదా, అదైతే 125 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. మనకి ఓన్లీ విగ్రహం కొలిస్తే 125 ఉంటుంది. బాటం నుండి కనుక కొలిసినట్లయితే 175 అయితే హైట్ అయితే ఉంటుంది తెలంగాణలోని అంబేద్కర్ విగ్రహం. ఆంధ్రప్రదేశ్లోని విగ్రహం వచ్చేసరికి 206 అడుగుల పొడవు అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూ ఇది. పక్కేపాగా హార్న్బిల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. పక్కేపాగా హార్న్బిల్ పండుగ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అయితే జరుపుకుంటారు. హార్న్బిల్ ఫెస్టివల్, ఓకే, హార్న్బిల్ ఫెస్టివల్ అని అడిగితే కనుక హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్ లో జరుపుకుంటారు. పక్కేపాగా హార్న్ ఫెస్టివల్ అని అడిగితే కనుక ఇది అరుణాచల్ ప్రదేశ్ లో జరుపుకోవడం అయితే జరుగుతుంది. జల్లికట్టు సెలబ్రేటెడ్ ఇన్ తమిళనాడు. ఓకే, జల్లికట్టు అనేది మనకి తమిళనాడులో అయితే జరుపుకుంటారు సంక్రాంతి టైంలో. అలాగే మహారాష్ట్ర పెంచ్ టైగర్ రిజర్వ్ అచీవ్స్ ద మైల్ స్టోన్ యాజ్ ఇండియా ఫస్ట్ డార్క్ స్కై పార్క్. మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ భారతదేశంలో మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ ని కలిగి ఉన్న పార్కుగా అయితే నిలవడం జరిగింది. కేరళ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఇనిషియేటివ్ ఆపరేషన్ అమృత్ ఏ స్ట్రాటజీ కంబాటింగ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ బై కర్బింగ్ ద యాంటీబయాటిక్ ఓవర్ యూజ్ ఇన్ ద స్టేట్. మనకి కేరళ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో యాంటీబయాటిక్ మితిమీరిన వినియోగాన్ని అరికట్టడం ద్వారా యాంటీ మైక్రోబయల్ రెసిస్టెంట్ పోరాట వ్యూహమైన ఆపరేషన్ అమృత్ అయితే ప్రారంభించడం జరిగింది. జనవరి థర్డ్ వీక్ లోని మిస్లేనియస్ న్యూస్ చూద్దాం. FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మార్క్డ్ ద 60th యానివర్సరీ. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల 60వ వార్షికోత్సవం అయితే జరుపుకుంది. వరల్డ్ లార్జెస్ట్ ల్యాంప్ స్టాండింగ్ అట్ ఎన్ ఇంప్రెసివ్ 300 feet విల్ ఇల్యూమినేట్ ద సిటీ ఇన్ ద అట్రాక్షన్ ఇన్ ద ప్రాణ ప్రతిష్ఠ. మనకి శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ అయితే అయోధ్యలో నిర్వహించడం అయితే జరిగింది కదా, దానిలో అట్రాక్షన్ ఏంటి అంటే అతిపెద్ద దీపం మనకి 300 అడుగుల వద్ద మనకి పెద్ద ల్యాంప్ ని అయితే పెట్టడం జరిగింది. అలాగే వరల్డ్ లార్జెస్ట్ లాక్ వెయిటింగ్ ద 400 kg. అలాగే కొలోసల్ మనకి ప్రసాదం లడ్డు ప్రసాదం వచ్చేసరికి 1265 kgల లడ్డు ప్రసాదం కూడా మనకి అట్రాక్షన్ గా అయితే నిలవడం జరిగింది. ఓకే, వరల్డ్ లార్జెస్ట్ లాక్ అతిపెద్ద తాళం మనకి 400 kgల తాళం, అలాగే మనకి లడ్డు ప్రసాదం 1265 kgల లడ్డు ప్రసాదం అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. నేను అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ ఇంపార్టెంట్ బిట్స్ తో ఆల్రెడీ తెలుగు ఇంగ్లీష్ పాయింట్స్ లో కూడా సపరేట్ గా వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ చూడడం వాళ్ళంటే కనుక ఒకసారి రీసెంట్ వీడియోస్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుని అయితే చూడండి. ఫైనల్ గా జనవరి థర్డ్ వీక్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు అయితే చూద్దాం. 15th జనవరిన ఇండియన్ ఆర్మీ డే అయితే జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్. అలాగే మోటో వచ్చేసరికి సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. అలాగే 16th జనవరి నేషనల్ స్టార్టప్ డే, జాతీయ స్టార్టప్ డే అయితే జరుపుకుంటాము. అలాగే త్రిపుర, మణిపూర్, మేఘాలయ ఈ మూడు కూడా 52nd స్టేట్ హుడ్ డే అయితే 21 జనవరిని అయితే జరుపుకోవడం జరిగింది. త్రిపుర, మణిపూర్, మేఘాలయ 52వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జనవరి 21 అయితే జరుపుకున్నాయి.
అలాగే మనకి కోక్బోర్ డే 2024 సెలబ్రేటింగ్ ద కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ త్రిపుర ఆన్ జనవరి 19. మనకి ఈ కోక్బోరోక్ డే జనవరి 19 అయితే త్రిపుర యొక్క సాంస్కృతిక వారసత్వంగా అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది జనవరి థర్డ్ వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి వీడియో అప్డేట్ చేసిన ఫ్యూ డేస్ తర్వాత పీడిఎఫ్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు జనవరి నుండి డిసెంబర్ దాకా ఫుల్ ఇయర్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి వారానికి ఒక వీడియో చొప్పున 4 వీడియోస్, అలాగే మంత్ కంప్లీట్ అయిన తర్వాత టాపిక్ వైజ్ వీడియో ఫుల్ మంత్ కి సంబంధించి వస్తుంది కదా, ఈ 5 వీడియోస్ కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి ఎవ్రీ మంత్ పీడిఎఫ్స్ లో అయితే అందుబాటులో ఉంటాయి. అలాగే స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ, హూ ఇస్ హూ రీసెంట్ అప్డేట్ ఇవన్నీ కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి ఆఫర్ ప్రైస్ లో. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పీడిఎఫ్స్ తీసుకోవాలంటే ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ మీకు యూజ్ అవుతుంటే కనుక లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.